వెల్కమ్ టు ఏజిఎన్ ట్రిబుల్ లైన్ ఛానల్. నేను మీ అనుపమ్ యాదవ్. ఈరోజు విశాఖపట్నం గాజువాక మోహిని థియేటర్లో ఉన్నామండి. అయితే గత 4-5 రోజుల నుంచి ఈ సినిమా గాజువాకలో ఓరెత్తుంది. వెంకట్రామయ్య గారు తాలూకా. యాక్చువల్లీ ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది. మార్నింగ్ షో ఒకరోజు వేసి తీసేద్దామని అనుకున్న తరుణంలో సినిమా అయితే ప్రజల్లో బాగా ఈ సినిమా ఒక అర్థం అయితే అందరికీ అర్థమైంది. సినిమా ప్రజల్లో వెళ్ళింది. సో ఈ తరుణంలో ఈరోజు చూస్తూ ఉంటే నార్త్ ఇండియన్ కూడా వచ్చి ఈ సినిమాని చూసి చాలా ఆనందపడ్డారు. ఏమంటున్నారంటే చాలా కాలం తర్వాత ఇలాంటి ఫ్యామిలీ డ్రామా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని సినిమాలు చూపించారు. సో అందరూ ఏజ్ అయిపోయింది కదా, తల్లిదండ్రులు వయసు అయిపోయింది కదా అని వదిలేయడం కాదు, అనాథాశ్రమం వేయడం కాదు, వాళ్ళని కడదాకా మనం చూసుకునే బాధ్యత అయితే ఉందని ప్రజలు చెప్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే చూపించారు. ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్నాయో వాళ్ళొక స్టేజ్కి వచ్చేసి వాళ్ళొక సంపాదించుకున్న పరిస్థితికి వచ్చినాక తల్లిదండ్రుల్ని ఇటు అటు వదిలేయడం, రోడ్ల మీద వదిలేయడం అలా చేస్తున్నారు. అలా కాకుండా తల్లిదండ్రుల్ని ఎప్పుడు మనం ఆదరించి ప్రేమించి వాళ్ళకి అభిమానించి వాళ్ళు చెవుడు చూపు వరకు వాళ్ళని బాగా చూసుకుంటే మన అందరికి మంచి జరుగుతుందని ఈ సినిమాలో ఉన్న ఒక మెసేజ్ ప్రజలు చెప్తున్న మాట ఒకటి. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం గాజువాక. థ్యాంక్ యూ. చరిత్ర ఈ సినిమా రాదు అనుకుంటున్నాను. చాలా హైలైట్. పాటలు ఉన్నాయండి సినిమాలో. చాలా బాగుంది. కంటెంట్ నిత్యరాజు మనసు ఉంటుంది. చాలా బాగుంది. జీవితంలో జరుగుతున్న సన్నివేశాలన్నీ ఓకే సార్. చాలా హైలైట్ ఉంది సినిమా సార్. ఇంతవరకు చూడలేదు. తల్లిదండ్రులకు పిల్లలు ఏమి చేయకూడదో ఏమి చేయాలో నేర్పినటువంటి సినిమా సార్. ఇది చాలా సార్ నిద్ర కోరుతాం సార్. కంటెంట్ నిద్ర కోరుతాం సార్. సినిమా చూస్తుంది. కామెడీ సీన్స్ కానీ పాటలు కానీ ఏం కామెడీ సీన్స్ అవుతుంది మేడం. స్టోరీ మాత్రానికి ఫ్యామిలీ స్టోరీ, తల్లిదండ్రికి ఎలా చూడాలో ఎన్నది చూపించారు. చాలా బాగుంది. చాలా హైలైట్. సూపర్ హిట్ కాదు మేడం, హైలైట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. मूवी कैसे मूवी बहुत मस्त है. आप మాట్లాడండి, మాట్లాడుతురు కానీ అయ్యి మరి నా बगल में ये पिक्चर कैसे है मैडम? बहुत मस्त है. जो अभी चल रहा है वही दिखा रहा है. अच्छा, फैमिली मूवी है. जो अभी चल रहा है ना, अभी क्या हो रहा है वही दिखा रहा है. यस. बहुत मस्त. तो आपको अच्छा लगा? तेलुगु नहीं आता लेकिन पूरा समझ में आया. लेकिन आप नॉर्थ इंडियन होके भी अब ये मूवी देखने आए मतलब जिंदगी में कैसे. यस. अच्छा, आप बताइए सर जी, आप बताइए. ये सब तो क्या है. बताइए सर, कैसे कैसा लगा? बहुत अच्छा पिक्चर है. फैमिली पर बनाया हुआ आजकल के जो जमाना में युग में चल रहा है इसको पिक्चर बनाया गया है. नहीं, वो क्या मैसेज दे रहे हैं पब्लिक के लिए? पब्लिक के लिए मैसेज ये दे रहे हैं कि पब्लिक को सोचना चाहिए, समझना चाहिए, बच्चों को देखना चाहिए. जो नौजवान बच्चे हैं उनको माँ बाप को अपना ख्याल रखना चाहिए. ठीक है, बोलिए. आजकल जो चल रहा है जमाने में एकदम सही उसको पिक्चराइज किया है और सबको इसमें देखना चाहिए. एक्चुअली जो न्यू जनरेशन है दे सपोज टू थिंक अबाउट द पेरेंट्स एंड ऑल. लास्ट फेस में जो अभी ओल्ड मैन का हुआ है दैट इज हैपनिंग एवरीवेयर. कैसे कैसे वो पेरेंट्स का वो बेटा देखने का कैसे वो बेटा के लिए वो पेरेंट्स देखने का वो ये मूवी में सब कुछ दिखाया. पूरा दिखाया सब कुछ गया है. Thank you. ये पिक्चर आके नौजवान को देखना चाहिए. अच्छा, आप बताइए सर. आप बोलिए. ओल्ड एज पेरेंट्स का टेक केयर लेना चाहिए. उन्होंने जितना भी कष्ट उठाया उस टाइम में, एज टाइम में उनको हम लोग केयर लेना चाहिए. यही है उसका मैसेज.